లైంగికంగా ఆల్ పర్ఫెక్ట్, కానీ గర్భధారణ దగ్గర మాత్రం సమస్యలు. మారిన లైఫ్ స్టైల్స్, ఆరోగ్య సమస్యలు, ఊబకాయం, హార్మోన్ లోపాలు, ఇలా అనేక కారణాలు దంపతుల్ని సంతాన భాగ్యానికి దూరం చేస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా ఈ కృత్రిమ సంతానం వైపు చూసే కేసులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. కానీ ఇన్ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు తప్ప ఏ సెంటర్ అయితే బెటరో, ఏ డాక్టర్ని నమ్మాలి అనేదే ఒక పెద్ద సమస్య. వీళ్ల బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి కొన్ని ఫర్టిలిటీ సెంటర్ల మాటు వేసి ఉంటాయి. లక్షలకు లక్షలు నిలువు దోపిడీ చేసేస్తుంటాయి. సంతానం కోసం ఆరాటపడేవారు, అనారోగ్య సమస్యలున్న దంపతులు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, ఐవీఎఫ్ అంటే ప్రయోగశాలలో ఒక గాజు పరికరంలో జరిగే ఫలదీకరణ ప్రక్రియ. తల్లి దగ్గర నుంచి అండాన్ని, తండ్రి దగ్గర నుంచి వీర్యాన్ని శాంపిల్స్ తీసుకొని ఇంక్యుబేటర్లో ఉంచి తల్లి గర్భంలో టెంపరేచర్తో సరిపోలేలా చేసి 5-6 రోజుల పాటు పిండాన్ని ఎదగనిస్తారు. తర్వాత దాన్ని తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు. ఫెర్టిలిటీ సెంటర్లలో ఐవీఎఫ్ తో పాటు ఐయుఐ పద్ధతి కూడా ఒకటి ఉంది. ఈ రెండు కుదరని పక్షంలోనే దంపతుల్ని సరోగసీకి సజెస్ట్ చేస్తారు డాక్టర్లు. సో ఐయుఐలో మనము ఫస్ట్ పద్ధతి ఆ అమ్మాయికి ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని స్కాన్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ని శాంపిల్ కలెక్షన్కి పంపిస్తాము. హస్బెండ్ శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపిల్ని తీసుకొని చక్కగా ప్రాసెస్ చేసి అందులో చక్కటి కదిలే కణాలని తీసుకొని ఇంజెక్షన్ ద్వారా ఆమె గర్భసంచిలోకి మనం ఇంజెక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది మనం స్కాన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాము. సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్లో ఉంటుంది. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనము ఆ కణాలను తీసుకొని ఇంజెక్ట్ చేస్తాము. ఇది ఐయుఐ పద్ధతి. తర్వాత చాలాసార్లు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి ఫెయిల్ అయినప్పుడు మనము వాళ్ళ వైపు నంబర్ బాగుండి ఎగ్ నంబర్ కూడా ఆడవాళ్ళ వైపు బాగున్నప్పుడు మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాము. కృత్రిమ గర్భధారణ మొదటి దశలోనే క్లియర్ పిక్చర్ రావాలంటే 50 దాకా టెస్టులు చేయాల్సింది. అండాన్ని, వీర్యాన్ని ముందుగా ఫ్రీజ్ చేసుకుంటామని కొందరు, తొందరగా ప్రెగ్నెన్సీ అయిపోవాలని మరికొందరు దంపతులు భావిస్తారు. వీళ్ళ డిమాండ్ల మేరకే ఫెర్టిలిటీ సెంటర్లు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ 100% సక్సెస్ రేటు అనేది శుద్ధ అబద్ధం, కానీ దంపతుల్ని ఆ విధంగా నమ్మబలుగుతారు. సక్సెస్ రేట్ అనేది కూడా కొంచెం ఆల్టర్ చేసి చెప్పడం, అంటే మన సెంటర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఒక 20-30% దగ్గర కొంతమంది 100% అష్యూరెన్స్ ఇస్తూ ఉంటారు కూడా. ఈ 100% అష్యూరెన్స్ ఐవీఎఫ్ సక్సెస్ అవుతుంది అనేది మాత్రం ఇది అబద్ధం అండి. 30-40% సక్సెస్ రేట్ ఉన్నది అని చెప్తే మనకు అది ఒక గుడ్ పాజిటివ్ సైన్. మనం ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ని అప్రోచ్ అవ్వచ్చు. 1978 జూలై 25న ఇంగ్లాండ్లో పుట్టిన లూయిస్ జాయ్ బ్రౌన్ తొలి టెస్ట్ ట్యూబ్ బేబీగా చరిత్రకెక్కింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 లక్షల మందికి పైగా పిల్లలు ఐవీఎఫ్ పద్ధతిలో భూమి మీదకు వస్తున్నారు. 25 లక్షల మంది కృత్రిమ గర్భధారణకు ప్రయత్నిస్తే సక్సెస్ రేట్ 20%కి మించడం లేదు. డాక్టర్ల సిన్సియారిటీ ప్లస్ సీనియారిటీ రెండూ ముఖ్యమే. పైగా అండం, వీర్య కణాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తుంటారు. ఇవి మోతాదు మించితే వికటించే ప్రమాదం కూడా ఉంది. కొంతమంది మేము ఎర్లీగా ప్రెగ్నెన్సీ అయిపోవాలి, మాకు టైం లేదు, మాకు ఈ గోల్స్ ఉన్నాయి, మాకు ప్రెషర్ ఉన్నాయి అనేసి మాకు 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ రావాలి అని కొంతమంది ప్రెషర్ చేస్తుంటారు. కొంతమందికి నిజంగానే ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏం చేస్తామంటే ఎగ్ కౌంట్ ఉన్న వాళ్ళకి, తక్కువగా ఉన్న వాళ్ళకి ఎగ్ గ్రోత్ పెరగడానికని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఫ్రమ్ డే 3 నుంచి డే 10 వరకు ఆల్టర్నేట్ డే స్కాన్స్ చేసుకుంటూ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎగ్స్ గ్రోత్ అవ్వడానికి కోసం మాత్రమే. సో ఇలాంటి నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఎక్కువైనా కొద్దీ వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే వెయిట్ గెయిన్ కానివ్వండి, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ఆర్ ఫేస్ పైన పింపుల్స్, కొన్ని సందర్భంలో ఎగ్ కౌంట్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోవడము, ఆర్ ఓవరీ డ్యామేజ్ అవ్వడం, అంటే పికప్ టైంలో ఓవరీ డ్యామేజ్ అవ్వడం, కొన్నిసార్లు లోపల అతుకులు కూడా ఫామ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. సో కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా బెటర్. నిజానికి అద్దె గర్భాలకు ఇండియాలో అనుమతి లేదు. ఐవీఎఫ్, ఐయుఎఫ్ కుదరని పక్షంలో మరో ఆప్షన్ మాత్రమే అద్దె గర్భాన్ని ఆశ్రయించడం. పెళ్లైన తర్వాత 5-6 ఏళ్ల పాటు దాంపత్య జీవనం సాగించినా గర్భధారణ జరగకపోతే సరోగసీ పద్ధతికి వెళ్లే ఛాన్స్ ఉంది. కమర్షియల్ సరోగసీని తగ్గించడం కోసం షరతులు పెంచి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తల్లి గర్భసంచి దారుఢ్యంగా ఉంటేనే సరోగసీకి అనుమతిస్తారు. బయోలాజికల్ పేరెంట్స్ ఇద్దరు నుండి మనం స్పర్మ్ అండ్ ఎగ్ కలెక్ట్ చేసి బయట ల్యాబ్లో బేబీ తయారు చేసి అది ఖచ్చితంగా ఆమె అద్దె అంటే సరోగేట్ మదర్లోకి ప్రవేశపెడతాము. సో మనకి ఐవీఎఫ్ ప్రాసెస్కి ఒక 1 to 2 months పడుతుండొచ్చు. తర్వాత సరోగేట్ హెల్త్ ఫిట్ అయ్యి ఉండి ఆమె రెడీగా ఉంటే ఒక 3 to 4 monthsలో మనము ఈ ప్రాసెస్ని అంటే ట్రాన్స్ఫర్ వరకు బేబీ ట్రాన్స్ఫర్ వరకు 3 to 4 months పడుతుండొచ్చు. తర్వాత మళ్ళీ డెలివరీ అవన్నీ ఒక 9 months.
భర్తతో విడిపోయిన మహిళ గాని, భర్తను కోల్పోయిన మహిళ గాని సరోగసీ ద్వారా పిల్లల్ని కనొచ్చు. కానీ కొత్త చట్టం ప్రకారం రక్త సంబంధీకులకు స్వచ్ఛందంగా మాత్రమే గర్భసంచిని అద్దెకిచ్చే అవకాశం ఉంది. పైగా ఒకరిద్దరు పిల్లలుండాలి. 25 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. న్యాయపరమైన చిక్కులు ఉండకూడదు. పబ్లిక్తో మా అపీల్ ఏంటంటే ఇట్లాంటి కమర్షియల్ సరోగసీ అసలు ఫస్ట్ అలౌడ్ లేదండి. ఇట్స్ నాట్ అలౌడ్, ఇట్స్ బ్యాన్డ్ యాజ్ పర్ ది లా. ఈ అంశం చాలామందికి తెలియదు. కమర్షియల్ సరోగసీ పర్మిటెడ్ కాదు. ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ అంటే ఓన్లీ నోన్ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళతోనే సరోగేట్గా ప్రొసీజర్ చేయొచ్చు. అది కూడా స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి దానికి. అది ఫుల్ఫిల్ అయినప్పుడే లైసెన్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గరే ఇట్లాంటి ప్రొసీజర్స్ చేయాలా. సో మా పబ్లిక్తో అపీల్ ఏంటంటే ఇట్లాంటి ఫ్రాడ్స్టర్స్కి యూ షుడ్ నాట్ ఫాల్ ప్రే టు దెమ్. అండ్ ఏదైనా ఇట్లా మీ నోటీస్కి వస్తే ఇమీడియట్గా మా పోలీస్ కన్నా లేదంటే మెడికల్ డిపార్ట్మెంట్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సో దట్ వీ కెన్ సీజ్ సచ్ బిల్డింగ్స్. చట్టం ఇంత పకడ్బందీగా ఉన్నా గర్భాలు అద్దెకు తీసుకునే అక్రమ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన సృష్టి సెంటర్ కూడా అద్దె గర్భాల కుంభకోణానికి పాల్పడ్డట్టు ఆధారాలున్నాయి.